అధికారంలోకి వచ్చి వరుసగా మూడోసారి విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. మోదీ నాయకత్వంలో బీజేపీ ఎంతో పటిష్టంగా మారింది. అయితే ఇప్పుడు బీజేపీలో ఓ సరికొత్త చర్చ జరుగుతోంది. బీజేపీలో మోదీ తర్వాత ఆయన వారసుడు ఎవరు? మోదీ వారసుడు అయ్యే అర్హతలు ఎవరికి ఉన్నాయి? బీజేపీలో మోదీ తర్వాత అంతటి చరిష్మా, పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకుడు ఎవరు? ఇంతకు మోదీ వారసుల జాబితాలో ముందున్నదెవరు? రాజకీయ పార్టీలు, నేతలకు ఎన్నికల్లో విజయం సాధించడమే కీలకం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశం, సమస్య ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే నేతలు అన్ని అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉండకుండా కేవలం ఆ సమయానికి అక్కడి ప్రజలకున్న ప్రధాన సమస్యని పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వగలిగితే చాలు. కారణం ఏదైతేనేం, ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకున్న నాయకుడికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతున్న పార్టీగా బీజేపీ కొనసాగుతోంది. 1980లో ఏర్పాటైన బీజేపీ ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ వంటి దిగ్గజ పార్టీని గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించగలిగిందంటే ప్రజానాడి ఎంతలా పట్టిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీ గురించి న్యూస్లో వచ్చిన ఒక హెడ్లైన్ అప్పట్లో సెన్సేషన్ అయింది. అదేంటంటే వెజిటేరియన్ బట్ టేస్టీ పార్టీ అని బీజేపీ గురించి రాశారు. అయితే అప్పటి బీజేపీకి ప్రస్తుతం దేశంలో ఉన్న బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అప్పట్లో బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ అని భావించేవారు. అలా 1996లో బీజేపీ అభ్యర్థి అయిన అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారి మన దేశ ప్రధానమంత్రి అయ్యారు. దేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయికి చాలా గౌరవం ఉండేది. వాజ్పేయిపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎంతగానో నమ్మకం చూపించేవారు. ఆర్ఎస్ఎస్, హిందుత్వ భావజాలమున్న నాయకుడే అయినా వాజ్పేయి మాత్రం ఎప్పుడూ మానవతా విలువలు పక్కన పెట్టలేదు. బీజేపీ నాయకులలో వాజ్పేయి సమకాలికులైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారు హిందుత్వ రాజకీయాలు చేసినా వాజ్పేయి అందుకు దూరంగా ఉండేవారనే పేరుంది. వాజ్పేయి గురించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ ఒక మాట అనేవారు, రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని. ఇక వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తే ఖచ్చితంగా వాటిని ప్రశంసించేవారు. ఒకప్పటితో పోలిస్తే పార్టీ పరంగా బీజేపీ బలపడింది కావచ్చు, కానీ నైతికంగా మాత్రం అంత బలంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2004 ఎన్నికల్లో వాజ్పేయి ఓటమి పాలయ్యారు. కానీ దశాబ్ద కాలం తర్వాత బీజేపీ మళ్లీ పుంజుకుంది. దీనికి కారణం ప్రస్తుత ప్రధానిగా ఉన్న మోదీ బ్రాండ్ ఇమేజ్. మోదీ ఒక అసాధారణ నాయకుడిగా ఖ్యాతి గడించారు. దేశంలో దూకుడు రాజకీయాలకు మోదీ పెట్టింది పేరు. మోదీ ఒక సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించి దేశ ప్రధాని అయ్యారంటే అది సాధారణ విషయం కాదు. మోదీ ప్రధాని కావడంతో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. బీజేపీని వరుసగా 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో మోదీదే కీలక పాత్ర. అంతేకాదు బీజేపీని సైతం క్షేత్రస్థాయిలో బలంగా మార్చడంలో మోదీ విజయం సాధించారు. ప్రధానిగా మోదీ తన పాలనలో నోట్ల రద్దు, జీఎస్టీ, పాక్పై సర్జికల్ స్ట్రైక్, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ, కొత్త వ్యవసాయ చట్టాలు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం కూడా అయ్యాయి. అయితే ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల ముందు కొత్త పార్లమెంటు భవనం, అయోధ్యలో రామమందిర నిర్మాణంతో మోదీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. కానీ ప్రధానిగా మోదీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. మోదీ పాలనలో బీజేపీ అధికారమే లక్ష్యంగా దూకుడుగా వెళుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని ఆ ప్రభుత్వాలను కూలగొట్టడం వంటివి జరిగాయి. బీజేపీలో ఒకప్పటి నైతిక విలువలు లోపించాయనే విమర్శలు సైతం ఉన్నాయి. అయితే మోదీ హయాంలో మాత్రం బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. బీజేపీలో మోదీని మించిన నేత మరెవరూ లేరు. మోదీకి ఉన్న బ్రాండ్ అలాంటిది మరి. మోదీ ప్రధాని అయ్యాక ఆయన వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్తో పాటు బీజేపీ కూడా పటిష్టంగా మారింది. వరుసగా 2 పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి రావడమే కాదు,
10 ఏళ్లలో పాలన అనంతరం కూడా సాధారణ ప్రభుత్వ వ్యతిరేకత తప్ప మోదీపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబెట్టి దేశాన్ని పాలించే మోదీ వంటి నేతకు సరితూగే నేత మరెవరూ లేరని ప్రజలు భావిస్తుండడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరోసారి మోదీనే ప్రధాని అవుతారు. అయితే ఆ తర్వాత మోదీ వారసుడు ఎవరనే చర్చ ఊపందుకుంది. దీనికి సమాధానంగా 2 నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మోదీ సేనాపతిగా పిలువబడే అమిత్ షా, మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ఒక సాధువు వేషంలో కనిపించే బలమైన హిందుత్వవాది. పైగా యోగి పెళ్లి చేసుకోలేదు. రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబంతో తన సంబంధాలను తెంచుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసి వరుసగా మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే ఈ అరుదైన రికార్డును సాధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినా కూడా యోగి ఒక సాధువుగా, ఒక సన్యాసిగా తనను ప్రజలకు పరిచయం చేసుకుంటారు. తాను హిందుత్వవాది అని ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించారు. నెలలో 2 సార్లు గోరఖ్నాథ్ మఠం వెళ్లి అక్కడ మత కార్యక్రమాల్లో పాల్గొంటారు. యోగి పరిపాలనపై కూడా హిందుత్వ ప్రభావం ఉంటుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా తర్వాత బీజేపీ నేతల్లో కేవలం యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే దేశమంతా ఎన్నికల వేళ ప్రచారం చేస్తూ ఉంటారు. 1994లో సన్యాసం స్వీకరించిన యోగి 1996లో గోరఖ్పూర్ మఠం పీఠాధిపతి అయ్యారు. 1999లలో కేవలం 26 ఏళ్ల వయసులో యోగి గోరఖ్పూర్ ఎంపీగా ఎన్నికల్లో గెలిచారు. భారతీయ జనతా పార్టీలో ఉంటూనే యోగి తనకంటూ ఒక ప్రత్యేకమైన సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే హిందూ యువ వాహిని. అయితే యోగి ఆదిత్యనాథ్ దూకుడు వైఖరిని మోదీ, అమిత్ షా ద్వయం ఇష్టపడడం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ యూపీలో అంతా తన ఇష్టానుసారం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మోదీ తర్వాత ఆయన వారసుల జాబితాలో అమిత్ షా పేరు కూడా వినిపిస్తోంది. రాజకీయ అపర చాణక్యుడిగా అమిత్ షా వ్యూహాలు రచిస్తుంటారు. మోదీ తర్వాత 2వ స్థానంలో కొనసాగుతున్న నేత ఎవరంటే వెంటనే చెప్పే పేరు అమిత్ షా. ఎన్నికల్లో వ్యూహాలు అయినా, పార్టీ వ్యవహారాలైనా, ప్రభుత్వ నిర్ణయాలైనా మోదీ, అమిత్ షా ద్వయం అంగీకారంతోనే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే. అమిత్ షా పార్టీలో అంత కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అమిత్ షాకు మోదీ తర్వాత ఆ స్థానంలోకి వచ్చే అన్ని అర్హతలు ఉన్నాయనే చర్చ జరుగుతూనే ఉంది. అమిత్ షా పార్టీలో తెర వెనుక అన్నీ తానై వ్యవహరిస్తుంటారు. బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయాల్లో అయినా అమిత్ షా కీలక పాత్ర పోషిస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే అమిత్ షా మోదీ తర్వాత అంటది స్థానంలో ఉన్న నేతగా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉన్నా కూడా అమిత్ షా వ్యూహాలు అమలు చేయాల్సిందే అనే అంతలా ఆయన పాత్ర ఉంటుంది. అలాంటి అమిత్ షాకు మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఉండే అర్హతలు ఉన్నాయనే పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మోదీ వారసుడి పోటీలో ఉన్న యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మోదీ తర్వాత ఆయన వారసత్వం ఎవరు తీసుకుంటారనేది కాలమే నిర్ణయిస్తుంది. బీజేపీలో మోదీకి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. మోదీ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించే నాయకులలో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వారిలో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనేది చూడాలి.